ఓ పిల్లి ఎలక కలిసి ఒకే పళ్ళెంలో ఏదో గింజలు కాయలు కాసిన పాలు కలిపినటువంటి అన్నము పడేస్తే ఆ పాలన్నాన్ని పిల్లి తింటుంటుంది, ఆ గింజలనేమో ఎలక తింటుంటుంది. ఎలకని పిల్లి తింటూ పిల్లిని చూసి ఎలక భయపడదు. అంటే సహజ వైరం ఏది ఉందో ఆ సహజ వైరమును మరిచిపోతాయి. దేనివల్ల మరిచిపోతాయి అంటే వైరమును మరిచిపోగలిగినంత సుహృద్భావం పెరుగుతుంది. ఈ సుహృద్భావం కలగడానికి కారణం ఏమిటి? ఆ ఆశ్రమంలో తపస్సు చేసేటటువంటి వ్యక్తి యొక్క మనస్సు పొందినటువంటి అత్యద్భుతమైన స్థితి వలన కలిగిన ప్రకంపనలు ఆ ప్రాంతాన్నంతటినీ కూడా కప్పుతాయి. మీకు ఎప్పుడైనా అంతే, ఒక మహాపురుషుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఉంటే ఏమవుతుందంటే ఆలోచన అని ఒకటి ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఆలోచన చేస్తుంటాడు. ఆయన ఆలోచనలు దేని గురించి ఉంటాయి? ఎప్పుడూ భగవత్ చింతన ఏదో చేస్తుంటాడు. పూజ చేయకపోవచ్చు, ఆయన పూజ అయిపోయింది ఒక గంట తర్వాత, కానీ ఆయన ఏమిటి ఆలోచిస్తుంటాడు? రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో గీత గురించో ఉపనిషత్తుల గురించో ఆయన ఏదో అలా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు అనుకోండి. చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. లేకపోతే ఏదో కాసేపు అలా విష్ణు సహస్రం చదువుకుంటాడు. లేకపోతే ఎప్పుడు ఏవో పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు తన్మయావస్థ పొందుతుంటాడు. ఈ తన్మయావస్థని పొందుతున్నప్పుడు ఆయన మనసు పొందేటటువంటి భావ తరంగములు ఏమున్నాయో ఆ తరంగములు వ్యాప్తి చెందుతుంటాయి. వ్యాప్తి చెంది, మీరు నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను, ఆ ఇంటి గోడల్ని పెండాల్ని కూడా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఒకసారి యథార్థంగా అనుభవించే ఈ స్థితిని ఒకరి దగ్గర నేను చూశాను. ఏమీ పరిచయం లేదు. ఆయన వచ్చి తలుపు కొట్టాడు, మంచి రోహిణీ కార్తీలో. మా ఇల్లు కాదు, ఒక మహాత్ముడి ఇంటి గురించి చెప్తున్నాను. మా ఇల్లు అనుకునేది. ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసింది. తలుపు తీస్తే ఏం కావాలి మీకని అడిగింది. అమ్మ ఫలానా కుటుంబరావు గారి ఇల్లు ఇక్కడేనా? కుటుంబరావు గారి ఇల్లు ఇది కాదండి, కుటుంబరావు గారి ఇల్లు మీరు ఇది అనుకున్నారేమో, ఇవి ఈ సందులోనే రెండో ఇల్లు, ఈ పక్కింటి విడిచిపెడితే ఆ పక్కిల్లు కుటుంబరావు గారి ఇల్లు. ఓ అలాగా తల్లి రోహిణీ కార్తె కదా, ఆ ఇల్లు వెతుక్కోవడంలో నాలిక పిడచకట్టిపోయిందమ్మా, కాసిన మంచినీళ్ళు ఇస్తారా అన్నది. ఆవిడ లోపల నుంచి మంచినీళ్లు పట్టుకొచ్చి గడప దాటి లోపలికి వచ్చి తీసుకోండి. ఆయన గడప దాటి లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగాడు. తాగా గ్లాస్ అక్కడ పెట్టి జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుని చెమట ఒక్క క్షణమాగా అన్నాడు, అమ్మాయి ఇంట్లో ఎవరైనా మహాత్ములు ఉంటారా అన్నాడు. ఆవిడ నవ్వేసి ఊరుకుంది. ఆవిడ యజమాని ఆ మహాత్ముడు. ఆవిడ నవ్వేసి ఊరుకుంది. అమ్మా ఈ ఇంటి ప్రశాంతత చెప్పేస్తోందమ్మా, ఎంత ఆందోళనలో ఉన్నవాడైనా గడప దాటి ఇంట్లోకి వస్తే శాంతి పొందుతాడమ్మా, ఆ మహానుభావుణ్ణి చూడాలమ్మా ఒక్కసారి, ఎంత గొప్ప భావ ప్రకంపనలు ఉన్నవాడమ్మా ఆయన అన్నాడు. ఆయన పట్టుకున్నాడు, ఒక థర్మామీటర్ వేడి పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు అంతే. అది మీకు ఇళ్లల్లో కూడా ఉంటుంది. ఎప్పుడు ఇలా మెళ్ళో సమయం లేకుండా సందర్భం లేకుండా చెంపకోవడం తింపేస్తున్నట్టు చూపించడం, ఎవరి ముఖాలు చూసినా ప్రసన్నత లేకుండా, ఏ ఆడవారిని చూసినా ఇలా అలా ముఖాలు ముడుచుకుని ఎప్పుడు కత్తులట్టుకుని బరిసెలట్టుకుని వేటాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా ఫస్ట్ పేజీలో ఏముంటుంది? నెత్తురోడుతున్న శవాలు, హింసతో కూడుకున్న సన్నివేశాలు. అవి ఇంట్లో ఎదురుగుండా టీపాయి మీద ఉండేటటువంటిది అది తప్ప భగవద్గీత ఉండదు, ఓ రామాయణం ఉండదు, ఓ భారతం ఉండదు. ఎప్పుడు చూసినా అదే ఇంటి నిండా. ఏ క్యాసెట్ చూసినా అదే, ఏ ఛానల్ చూసినా అదే. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చూసేది అదే, తింటూ చూసేది అదే, తాగుతూ చూసేది అదే. మీరు ఆ గడప దాంట్లో లోపలికి వెళ్ళండి, మామూలుగా వెళ్ళి పలకరిద్దాం అనుకున్న వాళ్ళు దెబ్బలాడు వస్తారు. వ్యగ్రత పట్టి ఉంటుంది ఇంటిని. మీరు ఇది మనకి పురాణములు రుజువు చేస్తాయి. మహాభారతాన్ని మీరు ఏదో కాకతాళీయంగా అలవోకగా తీసుకోకండి. ఒక మహారణ్యంలో జాతి వైరం కలిగిన జంతువులు అక్కడికి వస్తే అలా ఉండగలిగాయంటే మన ఇల్లు ఎందుకు అలా ఉండలేకపోతుంది? నువ్వు పెట్టకుండా ఛానల్ రాదు, నువ్వు పెట్టకుండా సినిమా రాదు, నువ్వు తీసేస్తే ఆ హింస సన్నివేశం నువ్వు చూడవు. కానీ అటువంటిది ఉన్నప్పుడు పేపర్లో ఫస్ట్ పేజీలో అలాంటివే కనపడుతుంటే నువ్వు ఒక్క పావు గంటలో పేపర్ చూసేసి ఏ కబ్బోర్డ్లోనే పెట్టేయాలి. అదే ఎందుకు టీపై మీద అస్తమానం? ఇంట్లో పవిత్రమైన స్థలంలో కనపడుతుండేటట్టుగా ఒక భగవద్గీత నువ్వు చదివావో చదవలేదో తరువాతి మాట. 2 పువ్వులు పట్టుకెళ్ళి ఇంట్లో రామాయణం భగవద్గీత భాగవతం కబ్బోర్డ్లో ఉండి
ఒక్క 4 పువ్వులు రోజు వాటి మీద వేసి భగవంతుడి నిర్మాల్యం తీసినట్టుగానే వాటి నుంచి ఆ నిర్మాల్యం కూడా తీసేయడం నీకు వస్తే ఏదో ఒకనాడు నీ ఇంట రామాయణ భారత భాగవతములను సాధికారిక ప్రవచనం చేసి జాతికి మార్గదర్శనం చేయగలిగిన ఒక మహాపురుషుడు నీ వంశంలో జన్మిస్తాడు. నువ్వు రామాయణ భారత భాగవతాలకు 3 పువ్వులు వేస్తే అంతపాటి ఖాళీ ఎందుకున్నది మనకి? భారతం వినడం దేని కొరకు అంటే, కణ్వుడు ఒక అటవీ ప్రాంతం, ఆశ్రమం అంటే కొత్తగా ఏదో ఉండదు, అడవిలోనే ఒక చోట అలా తయారు చేసుకుంటాడు ఆయన, ఓ పాక వేసుకొని. ఆయన అలా సాధించుకోగలిగింది, మన ఇంటిని మనం ఎందుకు అలా చేసుకోలేకపోతున్నాం? ఏదో వంక పెట్టి ఏం చేస్తామండి అంటావు తప్ప నీ సాధన చేత నువ్వు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? అది యథార్థమునకు మహాభారతం విన్నవాడు వేసుకోవలసినటువంటి ప్రశ్న. మనం అలా ఎంత దైవీ సంబంధంతో, సాత్విక భావనతో, పరమ ప్రశాంతమైనటువంటి చిత్తంతో, భగవత్ సంబంధమైన తలంపులతో మంచి మంచి కీర్తనలు ఇంట్లో మోగుతుండగా చక్కగా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేస్తూ గదులకి అందంగా మనం వైదికంగా ఎటువైపుకి తల తిప్పి చూసినా భగవన్మూర్తులే కనపడుతూ అలా ఇంటిని ఉంచుకోగలుగుతున్నావా? నీ ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుందా? గడప దాటి లోపలికెడితే ఏమిటి కష్టం అలా ఉంచడానికి? ఏదో నీకున్నటువంటి అభిలాష అడ్డు రావాలి తప్ప, లేకపోతే ఇవి పెట్టుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు. అంతకన్నా నేను దాని మీద వివరణ చేసి ఏదో విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నన్నయ్య గారు అంటారు, శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్ కరికర శీతల ఛాయద చీకరాంబుకణముల చల్లని పాసవడి దాని చెంది సుఖంబున్న సింహములయును భూసురప్రవరులు భూత బలులు తెచ్చిపెట్టు నీవారాన్న పిండకతులు కడగి భక్షింప ఒక్కట కలసి ఆడుచున్న ఎలుకలు పిల్లులు కొండు సహజవైరి వర్గంబునుయును సహవాసమపుడు సూచి మునిశక్తికెంతయు చోద్యమంది. ఎక్కడా కణ్వుడి పేరు చెప్పలేదు. ఎవరి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని? దుష్యంతుడి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు. చూస్తున్నవాడు దుష్యంతుడు. ఏది చూస్తున్నాడు ఆయన? శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్. అక్కడ ఎప్పుడూ సామవేదం వినబడుతుంటుంది. సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సామ అన్న శబ్దం దేనికి ప్రతినిధిగా ఉంటుంది అంటే శాంతి అన్నమాట. సామ శాంతి. అందుకే చూడండి, సామదాన భేద దండోపాయం అని అంటారు. సామ అంటే శాంతితో అంగీకారానికి రావడం. సామవేదము అదేం చేస్తుందంటే మనశ్శాంతిని ఇస్తుంది. మీరు తెలుసో తెలియకో సామవేదం వింటున్నారనుకోండి, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. రోజు స్వరం తప్పకుండా సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు చదివిన సామవేదం క్యాసెట్ 1 గంట ఇంట్లో వినపడుతోంది అనుకోండి, ఆ ఇంట్లో మీరు నమ్మండి, ఇంటి మీద కూర్చున్న కాకి కూడా శాంతి పొందుతుంది. ఆ వేదం పేరే సామవేదం. అసలు అందుకే ఆ సామవేదం నేర్చుకోవడం అంత కష్టం, ఆ సామవేదం పాడడం అంత కష్టం. అందుకే ఆ సామవేదంలోంచే వచ్చింది సంగీతం, స్వరాలు అన్నీ. ఇవన్నీ దేనికి అంటే, చిట్ట చివరికి అది ఎందుకు పనికొస్తుంది అంటే, ఎందులోంచి విడివిడి కిందకొచ్చామో దాంట్లోకి చేరడానికి ఉపాసన చేస్తారు. 7 స్వరాలు ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే పరబ్రహ్మము నుండి విడిపోయి కిందకొచ్చేయడం. ఆరోహణ అంటే మళ్ళీ నాదోపాసన చేస్తూ పరబ్రహ్మంలో లయమైపోవడం. అందుకే అప్పయ్య దీక్షితుల వారు ఒక సిద్ధాంతం చేశారు. సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు వీణానాదం చేస్తూ, కీర్తన పాడుకుంటూ వీణానాదం చేస్తూ కన్నులు మూసుకుంటే వాళ్ళు చాలా తొందరగా అద్వైత సిద్ధిని పొందుతారు అని చెప్పారు. కాబట్టి ఆ సంగీతము ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనము. ఇక్కడట ఆ సామవేదం ఎవరికి వచ్చింది? చిలుకలకు వచ్చింది. చిలుకలకు ఎలా వచ్చింది? చిలుకకు ఒక లక్షణం ఉంది. మీరు ఒక ఇంటికి ఇడిచి చెప్పేసేయచ్చు. ఎలా చెప్పేయచ్చో తెలుసా అండి? మీరు ఆ ఇంట్లో పిల్లాన్ని పిలిచి, నాన్న నీకేమొచ్చిరా అన్నారనుకోండి, ఓం జాతవేదసే సునవామసోమరాతీయతో నిదహాతి వేద అన్నారనుకోండి, వాళ్ళ నాన్నగారు రోజు దుర్గా సూక్తం చదువుతారని మీకు అర్థమైపోతుంది.
మీరు చాలా ఇళ్లలో చూడండి, అక్షరాభ్యాసం చేసి ఇంకా పిల్లలు పుస్తకం పట్టుకోరు, చదవరు, రాదు. వాడు విష్ణు సహస్రం చెప్తుంటాడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అని చెప్తుంటాడు. ఎక్కడది? ఆ ఇంట్లో అమ్మో నాన్నో చెప్తున్నారనమాట. అమ్మా నాన్నకి ఇది కాకుండా ఇంకోటేవో వచ్చనుకోండి, వీడికి అవే వస్తాయి కదా. ఇంటి బిడ్డల సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల సంస్కారం తెలుస్తుంది. ఇంటి గోడల మీద ఉన్న మూర్తుల్ని బట్టి యజమాని సంస్కారం తెలుస్తుంది. తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఊళ్ళో వాళ్ళందరివి అక్కర్లేనివన్నీ తీసుకొచ్చి పెట్టి మీకు చూపించారు అనుకోండి, ఒక్క నాటికి స్నానం చేయక్కర్లా. కన్న తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు మిమ్మల్ని ధరిస్తాడా? అన్నాళ్ళు కష్టపడి పెంచి అన్ని ఆశలు పెట్టుకున్న వాడి ఫోటో లేదు ఇంట్లో. వాడంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉన్నాడండి. వాడా మిమ్మల్ని ధరించేవాడు, వాడా మిమ్మల్ని స్నేహం చేసి రక్షించేవాడు. ఒక్క నాటికి నమ్మి స్నేహం చేయకూడదు వాడికి. కాబట్టి ఆయన అంటున్నారు, ప్రతిరోజు అక్కడ సామగానం జరుగుతుంది. అంటే ఋత్విక్కులు ఎప్పుడూ సామవేదం చదువుతూ ఉంటారు. ఎప్పుడూ సామవేదం చదువుతుంటే ఏమైంది, అక్కడున్న చిలుకలకు కూడా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆ సామవేదం నేర్చుకోవడం ఆపు చేసి ఏదో కాసేపు అన్నం తిని పడుకుందామని పెడతారు. ఈ చిలుకలు ఏం చేస్తాయి, వాళ్ళు ఆపేయగానే ఇవి పాడడం మొదలెడతాయి. ఇప్పుడు చిలుకలు సామవేదం చదువుతుంటేట ఏనుగులు శాంతి పొందేట. ఏనుగులు ఎందుకు శాంతి పొందుతాయి? ఏనుగు కదలకుండా ఉండదు, దానికి అదో లక్షణం. కదులుతూ ఉండడం శాంతి లేదని దానికి లక్షణం. ఆయన ఏమిటండో అంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇవాళ మీరు అన్నాడు అనుకోండి, ఎప్పుడు తిరిగేవాడిని పట్టుకుని అంటే వాడు తిరగకుండా కూర్చున్నాడని గుర్తు. ఏనుక్కున్న లక్షణం ఏమిటో తెలుసా అండి, ఎప్పుడు అటు ఇటు కదులుతుంది, లేదా తొండవన్నా ఊపుతుంది. అందుకే మామట ఏం చేస్తాడంటే ఏనుగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ అంకుశాన్ని పట్టుకెళ్ళి దాన్ని కాళ్ళ ముందు పెడతాడు, అది దాటదు. అందుకని కాళ్ళు దాటకూడదు కాబట్టి అది ఏం చేస్తుంటుందంటే తొండం ఊపుతుంటుంది. ఇలా ఏదో ఒకటి కదపకుండా ఉండదు అది. ఆ ఏనుగులు తొండం కూడా కదపడం మానేసి అలా వింటుంటాయి. ఎవరి సామవేదాన్ని? చిలుకల సామగానాన్ని. చిలుకల సామగానం ఏనుగులకు శాంతినిచ్చింది అక్కడ అన్నారు. అంటే ఆ ఆశ్రమంలో ఎంత సామగానం జరుగుతుందో చూడండి. అక్కడికి వెళ్ళిన వాడికి ఎందుకు శాంతి రాదు? వేదము యొక్క ప్రమాణం మీద నన్నయ్య గారికి ఎంత సంతోషమో చూడండి. అందుకు కదా ఋషితుల్యుడయ్యారు మహానుభావుడు, అందుకు కదా పడ్డాయి అలాంటి పద్యాలు. కాబట్టి చదివెడు శుభముల చదువు తగిలి కదలక వినుతుండు కరులయున్. కదలకుండా వింటుంటాయట ఏనుగులు. ఇప్పుడు ఏనుగులు కదలకుండా ఉన్నాయి అంటే వాటి తొండాలు ఇలా నిలబడిపోతాయి కదండి. తొండం కూడా కదపట్లేదు, ఇలా ఉన్నాయి. ఇలా ఉండిపోతే ఏనుగు అంత పెద్దది ఉంటుంది, దాని నీడ పడుతుంది. ఈ తొండం యొక్క నీడ కూడా పొడుగ్గా పడుతుంది. సింహాలు వాటి నడుము సన్నంగా ఉండి ఇలా పొడుగ్గా అడ్డంగా కదా వెన్నుపా ఉంటుంది. అవేం చేస్తాయంటేట ఈ ఏనుగుల యొక్క తొండముల నీడలు ఎలా పడ్డాయో నీడల్లోకి వచ్చి ఆ సింహాలు ఆ చల్లతనంలో నిల్చుంటాయి. ఎత్తుగా ఉంటుంది కదా, దాని నీడ చల్లగా ఉంటుంది. ఇక సూర్యకిరణములు పడవ మీదకి, అందుకని అక్కడికి వచ్చి సింహాలు విశ్రాంతి తీసుకుంటాయట ఏనుగు నీడలో. ఏనుగు నీడలో సింహం విశ్రాంతి తీసుకోవడం ఉంటుందా? ఏనుగుకి శాంతి ఎక్కడిది? శుకముల వలన. శుకములు ఎలా ఇస్తున్నాయి? సామగానము వలన. దానికి ఎలా వచ్చింది సామం? అంతగా అక్కడ సమగాన పఠనం వలన. అంటే జాతి వైరం ఉన్న ప్రాణులు మరిచిపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ సింహాలుట ఎప్పుడు ఇలా ఏనుగుల తొండం వంక చూస్తుంటాయిట. ఎందుకని? ఆ తొండం చివర ఎప్పుడు చల్లగా ఉంటుంది. అవి ఉండుండి ఏం చేస్తుంటాయంటే ఏనుగుల లక్షణం ఏంటంటే ఏదో ఒకటి ముట్టుకుని ఇలా తీసి బుస్సను ఊతుంటాయి. ఆ ఊదినప్పుడు ఆ తొండం చివర ఆ తడి తుంపరపడినట్టుగా చల్లుకుంటూ ఉంటుంది. మంచి శీతాకాలం ఉందనుకోండి, మంచి వేసవి కాలంలో పనున్నా లేకపోయినా కూల్ డ్రింకింగ్ వాటర్ డు నాట్ వేస్ట్ అని బోర్డు ఉన్నా సరే ఈయన ఏం చేస్తారంటే గబగబా కళ్ళదూరు తీసి పక్కన పెట్టేసి కాస్త రుమాలు దాని కింద పెట్టి ఇలా తడుపుకుని ఇలా అమ్మయ్య అంటే చల్లటి తుంపర్లు తగిలితే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింహాలుట ఇలా పక్కన నిలబడి అలా చూస్తాయి ఏనుగు తొండాల వంక. ఎందుకని? అవి ఎప్పుడో అప్పుడు కదిలి బుస్ అని ఆ తొండంలో ఉన్న నీటిని చిమ్మితే అవి చిన్న తుంపర పడినట్టుగా మీద పడితే సింహాలు మురిసిపోతాయి. కనపడితే ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని పైకెక్కి కుంభస్థలాన్ని బదలగొట్టే సింహం దాని తొండంతో కసి నీళ్లు చల్లితే బాగుండు చల్లగా ఉంటుందని అక్కడి నుంచి ఉంటుంది.
ఏమి ఆశ్చర్యం, ఎంత జాతి వైరాన్ని మర్చిపోయి. అదే కాదుట, భూసుర ప్రవరులు భూతబల్ పెట్టి తెచ్చిపెట్టు నీవారాన్న పిండ తతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకలు పిల్లులు. భూతబలులు అని పెడతారు. బలి అన్న మాటకు అర్థం వేరు, హోమము అన్న మాటకు అర్థం వేరు. ఇదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన అంశం. యజ్ఞము లేదా యాగము అన్న మాటకు అర్థం ఏమిటంటే తత్సంభారములను సిద్ధము చేయుట. ఇప్పుడు ఏకాదశి నాడు ఉదయం భూమి పూజ చేస్తారు, ఇక్కడ చేసి యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఈ యాగశాలలోకి వెళ్ళి యాగశాల ప్రవేశము అని, అది కూడా ఒక గొప్ప వైదిక కర్మ. అందులోకి ప్రవేశిస్తారు మంగళధ్వనితోటి, లోపలికి వెడతారు ఋత్విక్కులు. వెళ్ళిన తర్వాత చుట్టూ కూర్చుని జపాలవి చేస్తారు. అప్పుడు ఇంకా హోమం మొదలవలేదు. అగ్నిని రగల్చి అందులోకి హవిస్సులు ఇచ్చినప్పుడు హోమం చేస్తున్నాడు అంటారు. అది హోమం. అప్పుడు ఆ హవిస్సు వేస్తుంటే దేవతలకి. బలి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్నిముఖంగా ఇవ్వరు, తిన్నగా పట్టుకెళ్ళిపోయి కాస్త అన్నం పట్టుకెళ్ళి, మీరు దేవాలయాల్లో చూస్తుంటారు, ఓ గిన్నెతోటి, ఓ పెద్ద గిన్నెతోటి అన్నం పట్టుకుని ముందు గంట కొట్టుకుంటూ నడుస్తారు. నడిస్తే ఆ అన్నం పట్టుకెళ్ళి దేవాలయంలో వివిధ దిక్కుల యందు పెడతారు. ఆ బలిపీఠము అని ఉంటుంది, దాని మీద పెడతారు. ఇది తిన్నగా తినేస్తాయి బలులు. అంతేగాని బలి అంటే మీరు ఇంకొకలా ఊహించకూడదు, దాన్ని ఏదో రౌద్రభావనతో ఆలోచన చేయకూడదు. అది పక్షులు వచ్చి తింటాయి. అలా వెళ్ళిపోతున్న కుక్క పిల్లి తినేస్తుంది, ఏదో గోడ నుంచి పరిగెత్తిందో పిల్లి అది తింటుంది కాస్త అన్నం. ఉగ్రభూతములు తిరుగుతుంటాయి లోకంలో, ఆ ఉగ్రభూతములు కూడా తింటాయి ఆ బలిని. కాబట్టి బలి అంటే తిన్నగా వండి తెచ్చి ఎదురుగుండా ఉన్న ప్రాణులకు పెడితే బలి. దేవాలయంలో పెడతారు, అలా బలిపీఠం అంటారు. ఆ బలిపీఠం మీద పెడతారు, పెడితే అవి తింటాయి బలులు. అంటే అంతకన్నా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను దాన్ని సాత్వికంగా చెప్తున్నాను. కాబట్టి అలా ఇస్తే బలులు అంటారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఆశ్రమం చుట్టూ తీసుకొచ్చి బలులు పెడుతున్నారు. ఇది ఎవరు చేయవలసిన పని అంటే దేవాలయంలోనూ చేస్తారు, నిజానికి ఇంట్లో కూడా చెయ్యాలి. భూతబలి అని యజమాని తాను అన్నం తినకముందే కొంత అన్నాన్ని తీసి భూతములకు వెయ్యాలి. కుక్కలు పిల్లులు మొదలైన ప్రాణులు తినాలని కొంత వేస్తారు. ఏ ఆధారం లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళ కొరకు కొంత అన్నాన్ని కేటాయించి ఇస్తారు. అంటే ఇక తనంత తాను ఏదీ చేసి అన్నాన్ని సంపాదించుకోలేనంతగా రోగగ్రస్తుడైపోయి నిరాధారుడై పడున్నాడు అనుకోండి ఒక ఆయన, ఆయనకి పట్టుకెళ్ళి కొంత అన్నం పెడతారు. అతిథిగా పిలిచి కొంతమందికి పెడతారు. తనంత తానుగా సమయానికి వచ్చి తలుపు కొట్టిన వాడిని కూర్చోబెట్టి కొంత పెడతారు. తర్వాత తాను తింటాడు, తాను తినగా మిగిలిన దాన్ని భార్య తింటాడు. అది ధర్మం, గృహస్థాశ్రమం. ఎంతవరకు జరుగుతోంది అన్నది పక్కన పెట్టండి. తెలుసుకోవడం అంటూ చేశారనుకోండి, ఇదేం పెద్ద విశేషమైన విషయం కాదండి. మీరు ఇవాళ చేయకపోవచ్చు, తప్పేం లేదు. కానీ తెలుసుకున్న తర్వాత ఇవాళ కాకపోతే రేపు, శంకర్ గారి చేతిలా అలా ఏదో ఇంత అన్నాన్ని తీసి రేపు ఒక మంచి రోజున ప్రారంభం చేసుకుని చక్కగా ఏదో కొన్ని భూతములు తింటాయని చెప్పి కాస్త అన్నాన్ని అలా చల్లేసి భోజనం చేయడం అలవాటు అయిందనుకో, నువ్వు మంచి పని చేస్తున్నావా లేదా? యథాతథంగా చెప్పినదంతా చేయగలమా అంటే చెయ్యమనే చెప్తాయి శాస్త్రాలు. కానీ మనం ఎంతవరకు చేయగలము అన్నది అంతా చేయగలము అనే ప్రారంభం చేసి అక్కడికి చేరుకోవాలనే కోరుకోవాలి. మనం చేయగలిగినంత అన్న మాట అనకూడదు. శాస్త్రం చెప్పినదంతా చెయ్యాలి, ఆ స్థాయికి చేరాలనుకోవాలి. ప్రారంభం చేస్తే ఎప్పుడప్పుడు అది జరగడం ప్రారంభమవుతుంది. ఉదారుడవుతాడు. ఆ భోజనానికి తను కూర్చునే వేళకి ఇంటికి తలుపు కొట్టి ఎవరు వచ్చాయి, ఏం భోజనం చేశారా? లేదండి, ముందు మీతో రండి, కాళ్ళు కడుక్కొని కూర్చోండి. కాస్త వాళ్ళకు కూడా వడ్డించి కాస్త అన్నం పెట్టడం, పరమ ప్రశాంతంగా చక్కగా సంతోషంగా ఒకరికి పెట్టి పంపించడం అది అలవాటైతే ఇంకంతకన్నా ఏమిటండి వైదిక ధర్మం? అంతే, అలా ప్రశాంతంగా బ్రతకడమే. కాబట్టి బలులు పెడుతున్నారు ఆశ్రమంలో అన్ని చోట్ల, ఆ భూతములన్నీ తినాలని. దాన్ని ఎవరు తింటున్నారట? ఎలుకలు పిల్లులు కలిసి తింటున్నాయి ఆ అన్నాన్ని. అన్నం తినడానికి ఎలకొస్తే పిల్లి ఇంకా అన్నం తింటే ఎలకని తింటుంది. కానీ అక్కడేమిటంటే ఎలక పిల్లి కలిసి అన్నాన్ని తింటున్నాయి. అంటే వాటి మధ్య వైరం లేదు. పైన చెప్పిన ప్రాణులు ఒకలా శాంతి పొందితే ఇక్కడ ప్రాణులు ఒకలా శాంతి పొందుతున్నాయి. ఆ దుష్యంతుడు చూసి అనుకున్నట్ట, అబ్బా ఏమి చోద్యమయ్యా, ఏమి ఆశ్రమమయ్యా, ఈ పరిస్థితిని బట్టి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నవాడు ఎంతటి తపశ్శాలియో నాకు అర్థమవుతోంది అనుకున్నాడు. ఇందులో ఎవరో ఏమైనా చెప్పారా? దుష్యంతుడు ఫలానా ఆశ్రమాన్ని చూస్తున్నాడు అని చెప్పారా?
చెప్పలేదు. పోనీ దుష్యంతుడికి తెలుసని చెప్పారా? అది చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ దుష్యంతుడికి అది కణ్వాశ్రమం అని తెలుసా? నీకు నాకు తెలియదనే అనాలి కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తన చుట్టూ కొద్ది మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో ఆయన అన్నాడు అది కణ్వాశ్రమము అన్నాడు. అంటే ఆయనకి తెలుసా? తెలుసు. అది కణ్వాశ్రమం అన్న విషయం దుష్యంతునికి తెలుసు. ఆశ్రమం ఎవరిదో ఆయనకి తెలియకపోలేదు. కండుడటువంటి వాడో కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే శకుంతలతో మాట్లాడుతూ బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, అంతటి మహాత్ముడి దర్శనానికి నమస్కారానికి వెళ్లే ముందు నా వెంట ఏ విధమైన రాజలాంఛనములు ఉండకూడదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన గురువు అంటే మనం లఘువు, ఆయనకన్నా మనం తక్కువ వాళ్ళం. కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలి. ఇంతమంది మంత్రులతో కలిసి నేను వెళ్ళకూడదు. కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళి కన్నునకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వస్తాను. ఇప్పుడు ఏమర్థం అవుతోంది మనకి?